సో మెయిన్ కెరియర్ పరంగా ఫోకస్ చేయాలి, ఒక కసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యూనివర్సిటీ బెస్ట్ అండి. ఎందుకంటే ఐఐటీస్తో కలిసి కూర్చుని ఆ బెంచ్ని షేర్ చేసుకుని సెమిస్టర్ రాసి ఆ కాలేజ్లో వాళ్ళతోటి అంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ వస్తుందో చూడండి. ఇక్కడ టోటల్గా మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెమిస్టర్ అన్నది ఐఐటి గాంధీనగర్ లో చేసే అవకాశం ఉంటుంది. సో ఇక ఫైనల్ గా అంటే 8th సెమిస్టర్ లో గనక బిట్స్ పిలానీలో ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో కంప్లీట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే బిట్స్ పిలానీలో మీకు అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ కూడా ఫీజు ఉండదు, అండ్ మన జేకేఎల్యూ యూనివర్సిటీలో కూడా ఫీజు ఉండదు. అసలు ఎంత బాగుందండి. ఆ కసి గనక స్టూడెంట్ లో ఉన్నట్లయితే అంటే ఎక్కడికన్నా కూడా రీచ్ అయిపోవచ్చు అనమాట. అన్ని రకాల ఫెసిలిటీస్ బెనిఫిట్స్ అనేది ప్రతి స్టూడెంట్ కి ఇక్కడ కల్పిస్తుంది. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీకి స్కాలర్షిప్స్ కూడా అంతే విధంగా ఉన్నాయండి. సో చక్కటి సఫిషియెంట్ స్కాలర్షిప్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పొందొచ్చు అనమాట. ఒకవేళ మీకు జేఈలో 95 అబోవ్ వచ్చినట్లయితే 100% ఫీజ్ వేవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్లో కనుక 95% అబోవ్ వచ్చింది అంటే 50% వరకు మనకి ఫీజ్ వేవ్ ఆఫ్ అన్నది ఉంటుందన్నమాట. సో ఇలాగా మీ యొక్క పర్సంటేజ్ని బట్టి ఇక్కడ చక్కటి స్కాలర్షిప్స్ని కూడా అందిస్తున్నారు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంటుంది మనకి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇక్కడ చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కూడా అందిస్తున్నారు. జేకే గ్రూప్స్ వాళ్ళది చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయని చెప్పాలి. జేకే పేపర్, జేకే టైట్స్, రేమాన్స్, ఇలాగా చాలా చాలా ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్లేస్మెంట్స్ విషయంలో అటు స్టూడెంట్స్ కానీ అండ్ పేరెంట్స్ కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. సో ఇక్కడ ఏంటంటే అంటే స్టూడెంట్ లైఫ్లోనే మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆ స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్క ఐడియాకి కూడా ఒక మార్గనిర్దేశకంగా ఈ ఇంక్యుబేషన్ సెంటర్కి నీతి ఆయోగ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తుంటుందన్నమాట. సో మీకు గనక సరికొత్త థాట్స్ ఉన్నాయి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ మీ దగ్గర లేవు అనుకున్నప్పుడు ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు. అండ్ ఆల్రెడీ 84కి ప్లస్ స్టార్టప్స్ స్టూడెంట్స్ ద్వారా చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ కేవలం జాబ్ చేయాలి, 9 to 5 డెస్క్టాప్ చేయాలి అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ సరికొత్తగా ఏ విధంగా ఆలోచించవచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఎలా ఎదగచ్చు అన్నది కూడా ఇక్కడ నేర్పిస్తుంది. సో ఇక్కడ మనం కోర్సెస్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో మనకి బీటెక్ సిఎస్సిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇంకా ఈసీలో మనం చూసుకున్నట్లయితే విఎస్ఐలై కోర్సెస్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట.